హలో ఎవ్రీవన్. ప్రీవియస్గా మనం XMLP సర్వర్కి రిక్వెస్ట్ చేసి డేటా రిట్రీవ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని కస్టమైజేషన్స్ చేసాం. కానీ ఇప్పుడు మనం OTBIకి OTBIP ఆర్కల్ ట్రాన్సాక్షన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ పబ్లిషర్కి BI రిపోర్ట్స్ని కాల్ చేయడానికి సపరేట్గా వెబ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, WSDL అంటారు. సోప్ సర్వీసెస్ ఉంటాయి. వెబ్ సర్వీస్ డెఫినేషన్ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. సోప్ సర్వీసెస్ సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెసింగ్ ప్రోటోకాల్స్. ఆ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని మనం ఒక రిపోర్ట్ని రన్ చేసి డేటా ఎలా రిట్రీవ్ చేయొచ్చు అనేది చూద్దాం. నాట్ ఓన్లీ టు రిట్రీవ్ ద రిపోర్ట్, టు క్రియేట్ ఏ రిపోర్ట్, టు డిలీట్ ఏ రిపోర్ట్, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. బట్ ఇప్పుడు మాత్రం మనం ఒక రిపోర్ట్ని రన్ చేసి డేటా ఎలా రిట్రీవ్ చేయొచ్చు సోప్ సర్వీసెస్ ఉపయోగించుకొని అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి WSDL డెఫినేషన్ చూద్దాము. HTTPS హోస్ట్ నేమ్ అండ్ XMLP సర్వర్ సర్వీసెస్ ఎక్స్టర్నల్ రిపోర్ట్ WSS సర్వీస్ WSDL. ఓకే, ఎక్స్టర్నల్ రిపోర్ట్ WSS సర్వీస్ అనేది మనకు ఉంటుంది. ఈ సర్వీస్ని ముందు మనం ఈ సర్వీస్కున్న WSDL డెఫినేషన్స్ ఏంటో చూద్దాము. ఆ తర్వాత ఈ సర్వీస్ని యూజ్ చేసుకొని రన్ రిపోర్ట్ అనే మెథడ్ని రన్ చేసి ఒక రిపోర్ట్ యొక్క డేటాని చెక్ చేద్దాం. నేను ఇక్కడ ఈ హోస్ట్ నేమ్ ప్లేస్లో నా ఇన్స్టెన్స్ హోస్ట్ నేమ్ పెట్టేసేసి ఈ అంటే WSDL డెఫినేషన్ని చూపిస్తాను అనమాట మీకు. నేను URLలో నా సర్వర్ యొక్క నా డెమో ఇన్స్టెన్స్ యొక్క URLని పెట్టేశాను. లెట్ మీ పేస్ట్ ద URL హియర్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. వన్స్ మనం ఇక్కడ ఎంటర్ హిట్ చేయగానే మనకి ఇక్కడ డెఫినేషన్ మొత్తం వస్తుంది, చూసారా? సో దిస్ ఈస్ ద డెఫినేషన్. ఇట్ విల్ కంటైన్ ద మెథడ్స్ విచ్ వీ కెన్ యూజ్ ఇన్సైడ్ దిస్ WSDL. ఓకే, అండ్ ఇన్సైడ్ దిస్ we are having the services. If you scroll down, చివర్లో మనకి సర్వీసెస్ ఉన్నాయి. దిస్ విల్ బి ద అడ్రస్ అండ్ సర్వీస్ అడ్రస్, URL, all those things you are able to see it here in the service name and definition. ఓకే, ఇప్పుడు మనం రన్ రిపోర్ట్ని ఎలా హిట్ చేయొచ్చు, రన్ రిపోర్ట్ సర్వీస్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్ సర్వీస్లో రన్ రిపోర్ట్ మెథడ్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. దీనికోసం నేను పోస్ట్ మ్యాన్ టూల్ని వాడుకుంటున్నాను. HTTP రిక్వెస్ట్ హిట్ చేయడానికి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ని హిట్ చేయడానికి నేను పోస్ట్ మ్యాన్ టూల్ని యూజ్ చేస్తున్నాను. లెట్ మీ క్రియేట్ వన్ రిక్వెస్ట్ హియర్. నేను ఇక్కడ ప్లస్ క్లిక్ చేయగానే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్లో మనం URL పాస్ చేయాలి. ఫస్ట్గా నేను URLని ప్లేస్ చేస్తున్నాను. సేమ్ URL ? WSDL లేకుండానే. లెట్ మీ షో యూ దాట్. ఇక్కడ సేమ్ URL WSDL లేకుండా జస్ట్ సేమ్ URL ఇస్తే సరిపోతుంది. మనం మెథడ్ని బాడీలో మారుస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసేది పోస్ట్ మెథడ్. ఓకే, పోస్ట్ మెథడ్కి ఎప్పుడు బాడీ ఉంటుంది, గెట్ మెథడ్కి బాడీ అక్కర్లేదు. ఓకే, లెట్ మీ పేస్ట్ ద URL అండ్ సెలెక్ట్ ద మెథడ్ యాజ్ పోస్ట్. లెట్ మీ క్రియేట్ ద ఆథరైజేషన్ ఆల్సో. ఆథరైజేషన్కి మీరు బేసిక్ ఆథ్ తీసుకొని మీ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చు. ఓకే, let me set my credentials. Let's generate the body. మామూలుగా మనకి రన్ రిపోర్ట్ అనే మెథడ్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఎంటైర్ సోప్ ఎన్వలప్లో మీకు చాలా ఎలిమెంట్స్ కనిపిస్తాయి. మనకి అన్ని ఎలిమెంట్స్ అక్కర్లేదు, మనకి కొన్ని ఎలిమెంట్స్ సరిపోతాయి అనమాట రన్ రిపోర్ట్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్వలప్ ఉండాలి. అన్వాంటెడ్ అన్నీ తీసేసి మనం బాడీ జనరేట్ చేద్దాం. ఎన్వలప్ తీసేయాలి, ఎన్వలప్ ఉండాలి, హెడర్ ఉండాలి, బాడీ ఉండాలి, అండ్ రన్ రిపోర్ట్ కూడా ఉండాలి. ఆ తర్వాత రిపోర్ట్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడి నుంచి XDO ప్రాపర్టీ లిస్ట్ అనేది అక్కర్లేదు మనకి. సో XDO ప్రాపర్టీ లిస్ట్ ఇనిషియల్ నుంచి లాస్ట్ వరకు తీసేస్తున్నాను, ఎండింగ్ ట్యాగ్ వరకు తీసేస్తున్నాను. ఆ తర్వాత అట్రిబ్యూట్ క్యాలెండర్ కూడా అక్కర్లేదు. అట్రిబ్యూట్ ఫార్మాట్ కావాలి, మనకి ఏ ఫార్మాట్లో డేటా రిట్రీవ్ చేయాలి అని. అండ్ వీ డోంట్ నీడ్ లొకేషన్ ఆల్సో. అట్రిబ్యూట్ టెంప్లెట్ ఇంగ్లీష్లో పెట్టాలి. టైమ్ జోన్ అక్కర్లేదు,
లొకేల్ కావాలి, లొకేల్ కూడా ఇంగ్లీష్లోనే పెట్టాలి మనం. అండ్ బైపాస్ క్యాష్ అక్కర్లేదు, డైనమిక్ డేటా సోర్స్ కూడా అక్కర్లేదు. సో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్ వరకు తీసేసుకున్నా, ఎలిమెంట్ చూసిన. డేటా సోర్స్ అక్కర్లేదు, ఫ్లాట్ అండ్ XML అక్కర్లేదు. లైక్ ఇక్కడ పారామీటర్ నేమ్ వాల్యూస్ ఉన్నాయి. పారామీటర్ వాల్యూస్ మీకు రిపోర్ట్లో పారామీటర్స్ ఉంటే అప్పుడు పారామీటర్స్ని ఎనేబుల్ చేయాలి. ఇక్కడ నేను యూజ్ చేసే రిపోర్ట్కి పారామీటర్స్ కూడా లేవు. పారామీటర్స్ ఉండే రిపోర్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూద్దాము. ఓకే, అండ్ పారామీటర్ నేమ్ వాల్యూస్ ఎక్కడ వరకు ఉన్నాయి, ఇక్కడ వరకు ఉంది. ఎండింగ్ ట్యాగ్తో సహా తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి అబ్జల్యూట్ పాత్, రిపోర్ట్ పాత్ ఇవ్వాలి ఇక్కడ మనం. అండ్ రిపోర్ట్ డేటా మనకి ఇవేం అక్కర్లేదు. చంక్ డౌన్లోడ్ అనేది ఒకటి కావాలి. ఓకే, అవుట్పుట్ పాత్, రిపోర్ట్ డేటా, రిపోర్ట్ రా డేటా, ఈ ఆప్షన్స్ ఏమి అక్కర్లేదు అనమాట. సో దీస్ ఆర్ ఓన్లీ ద ఎలిమెంట్స్ విచ్ వీ రిక్వైర్డ్ టు హిట్ ద request. Okay, let me format it. ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్స్ మధ్యలో మనకు కావాల్సిన డేటాని ప్లేస్ చేద్దాం. ఫార్మాట్ టైప్ వచ్చేసరికి XML, లైక్ ఇంకా లొకేల్ వచ్చేసరికి ఇంగ్లీష్, అండ్ రిపోర్ట్ పాత్ వచ్చేసరికి నా రిపోర్ట్ పాత్ ఎలా తీసుకుంటాము అంటే, ఇక్కడ మీరు రిపోర్ట్ ఉంది కదా. ఓకే, మీరు రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు లేదంటే షెడ్యూల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ మోర్ క్లిక్ చేసి షెడ్యూల్ క్లిక్ చేయండి. షెడ్యూల్ క్లిక్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఇక్కడ ఎంటైర్ రిపోర్ట్ పాత్ వస్తుంది. యూ కెన్ యూజ్ ఇట్. రిపోర్ట్ నేమ్ అని చెప్పేసి ఎంటైర్ పాత్తో సహా వస్తుంది. యూ గైస్ కెన్ యూజ్ this path. You can copy it and you can paste it in your XML body. Okay, and chunk download value always -1 అని ఉంటుంది. Okay, so this is a like our body. and ఇక్కడ attribute template ఇవ్వాలి, దానికి కూడా మనం వాల్యూ ఇద్దాము. ఇక్కడ attribute template కూడా నేను ఇంగ్లీష్ అనే వాల్యూ ఇచ్చేస్తున్నాను. సో మనకి బాడీ రెడీ అయిపోయింది. మనం దీన్ని పోస్ట్ మ్యాన్ టూల్లో ప్లేస్ చేసి అక్కడి నుంచి రిక్వెస్ట్ని హిట్ చేద్దాం. ఇక్కడ మనం పోస్ట్ మ్యాన్ టూల్లో హెడర్స్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ హెడర్స్ దగ్గర నేను కంటెంట్ టైప్ అనే ఒక హెడర్ని తీసుకుంటాను. అండ్ ఇక్కడ అప్లికేషన్ సోప్ ప్లస్ XML అని ఇవ్వాలి. యాక్చువల్లీ ఎప్పుడైనా కంటెంట్ టైప్ అనేది మీరు తీసుకునే వర్షన్ని బట్టి మారుతుంది. అప్లికేషన్ స్లాష్ సోప్ ప్లస్ XML ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మనం తీసుకున్న వర్షన్ 1.2, అందువల్ల నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కంటెంట్ టైప్ ఇది మార్చగానే పైన ఆటోమేటిక్గా ఒక కంటెంట్ టైప్ హెడర్ ఉంటుంది, అది ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ అప్లికేషన్ స్లాష్ స్లోప్ ప్లస్ XML. ఇప్పుడు మనం బాడీకి వెళ్ళి ఇక్కడ మనం బాడీని ప్లేస్ చేద్దాం. ఓకే, లెట్ మీ బ్యూటిఫై, చేంజ్ ఇట్ టు XML and click on beautify. It will format itself. Okay, now we can click on send. Once we click on send, we are able to see our data here. See, మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ 200 ఓకే అని వచ్చింది, అంటే మన రిక్వెస్ట్ సక్సెస్ అయినట్టు. ఇప్పుడు మనం రెస్పాన్స్ని కాపీ చేసి రెస్పాన్స్లో ఏముందనేది చూద్దాము. నేను ఇక్కడ ఇంకొక ట్యాబ్ క్రియేట్ చేసుకొని చేస్తున్నాను. లెట్ మీ పుట్ ద రెస్పాన్స్ హియర్. ఇక్కడ మనం రెస్పాన్స్ చూసుకుంటే మనకి ఎన్వలప్ ఉంది, ఆ తర్వాత హెడర్ ఉంది, బాడీ ఉంది, రన్ రిపోర్ట్ రెస్పాన్స్ వచ్చింది. అందులో రన్ రిపోర్ట్ రిటర్న్ ఏం చేసిందనేది చూపిస్తుంది. అందులో రిపోర్ట్ బైట్స్లో మనకి ఒక బేస్ 64 కోడ్ వస్తుంది అనమాట. ఈ బేస్ 64 కోడ్ని మనం డీకోడ్ చేసుకుంటే మనకి ఇంకొక XML ఉంటుంది, అది మనం రిక్వెస్ట్ చేసిన XML రెస్పాన్స్ అనమాట. నేను ఈ బేస్ 64ని కాపీ చేసి ఒక వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ క్లికింగ్ ఆన్ డీకోడ్ బేస్ 64, దెన్ వీఆర్ గెటింగ్ వన్ టెక్స్ట్. లెట్ కాపీ దిస్. ఓకే, అండ్ లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. దేర్ యూ కెన్ సీ అవర్ డేటా సెట్స్. ఓకే, వాట్ మై రిపోర్ట్ ఈస్ గివింగ్. Okay, let me format the document.
మీరు చూసుకుంటే మనకి ఇక్కడ మనకు కావాల్సిన XML డేటా సెట్స్ మొత్తం వస్తుంది అనమాట విత్ URL ఆల్ ద థింగ్స్. ఓకే, దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ద సోప్ సర్వీస్. ఇలా మనం సోప్ సర్వీస్ని హిట్ చేయొచ్చు యూజింగ్ పోస్ట్మ్యాన్ టూల్ బై యూజింగ్ ఎక్స్టర్నల్ రిపోర్ట్ సర్వీస్. ఇది కాకుండా మనకి V2 సర్వీస్ కూడా ఉంది రిపోర్ట్స్ మీద, అండ్ కంటెంట్ సర్వర్ మీద కూడా సర్వీసెస్ ఉన్నాయి, సోప్ సర్వీసెస్. లైక్ వీటన్నిటిని మనం ఇంటిగ్రేషన్స్ అప్పుడు, లేదు అంటే సమ్ అదర్ పర్పసెస్ లైక్ వితౌట్ లాగింగ్ ఇన్ టు ద అప్లికేషన్, రెస్ట్ సర్వీస్ ద్వారా కానీ సోప్ సర్వీస్ ద్వారా కానీ కొంచెం డేటాని కలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి సర్వీసెస్ వాడుకోవచ్చు, వెబ్ సర్వీసెస్. ఇది మనకి సోప్ సర్వీస్ అనమాట. ఓకే, ఫ్యూజన్ ఫ్రంట్ ఎండ్లో ఆబ్జెక్ట్స్కి అయితే రెస్ట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం V2 సర్వీస్ చూద్దాం. ఇలా అన్ని సర్వీసెస్ చూసిన తర్వాత మనం ఒక ఇంటిగ్రేషన్ అలాంటివి చూద్దాం అనమాట, యూజింగ్ VBS అండ్ యూజింగ్ OIC, ఆర్కిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్. కానీ విజువల్ బిల్డర్ స్టూడియోలోనే ఒక చిన్న అప్లికేషన్ ఎలా జనరేట్ చేయొచ్చు, విజువల్ బిల్డర్ స్టూడియోస్లో చిన్న ఎక్స్టెన్షన్ ఎలా క్రియేట్ చేయొచ్చు, అక్కడ మనం ఈ సోప్ సర్వీసెస్ని రెస్ట్ సర్వీసెస్ని ఎలా వాడుకుంటాం అనేది రాబోయే వీడియోస్లో చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.